వైశంపాయనుడు జనమేజయుడికి మనువుల గురించి, మన్వంతరాల గురించి వివరించి చెప్పాడు. మనువులు 14 మంది. వాళ్ళ యొక్క పేర్లు: స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఔత్తమ మనువు, తామస మనువు, రైవత మనువు, చాక్షుష మనువు. ఈ 6 మన్వంతరాలు పూర్తయిపోయాయి, ఇప్పటికి అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం వైవస్వత మనువు యొక్క కాలం నడుస్తుంది. ఇక రాబోయే మనువులు ఇలా ఉన్నారు: సావరణి మనువు, భౌత్య మనువు, రౌచ్య మనువు, బ్రహ్మ సావరణి మనువు, రుద్ర సావరణి మనువు, మేరు సావరణి మనువు, దక్ష సావరణి మనువు. వీరిలో చివరి 4 మనువులు మేరు పర్వతం మీద తపస్చేసి సిద్ధి పొందారు గనుక ఈ 4కి కలిపి మేరు సావరణులు అనే పేరు కూడా ఉంది. ఒక్కొక్క మనువు యొక్క పరిపాలనా కాలము 71 దివ్య యుగాలు. ప్రతి మన్వంతరంలోనూ 7 సప్తఋషులు, కొందరు మనుపుత్రులు, కొందరు దేవతలు అధికార పురుషులుగా ఉంటూ ఉంటారు. వారి కాలాల లెక్కలు చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. సంగ్రహంగా చెప్పుకోవాలంటే, భూలోకం మీద మనకు సూర్యుడు కనిపించే కాలం వేరు. దాని పేరు ఏమంటారంటే పగలు. సూర్యుడు కనిపించినటువంటి కాలం పేరు రాత్రి. అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. ఇలాంటి రోజులు 15 కలిస్తే ఒక పక్షం అవుతుంది కదా. 2 పక్షాలు ఒక మాసం అవుతుంది. 2 మాసాలు ఒక ఋతువు. 3 ఋతువులు ఒక అయనం. 2 అయనాలు ఒక సంవత్సరం. మానవుల లెక్కలో ఒక మాసం పితృదేవతలకు, ఒక రోజు అవుతుంది పితృదేవతలకు. దీనిలో కృష్ణపక్షం వారికి పగలు, శుక్లపక్షం రాత్రి. మానవుల లెక్కల్లో ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు. దీనిలో ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల లెక్కలో 10 సంవత్సరాల కాలం మనువుకి ఒకరోజు. దేవతల లెక్కలో 1000 సంవత్సరాల కాలం మనువుకి 1 సంవత్సరము. మనుషుల లెక్కలో 360 సంవత్సరాలు, అంటే దేవతలకు 1 సంవత్సరం. దీనినే దివ్య వర్షము లేక దివ్య సంవత్సరం అంటారు. ఈ లెక్కలు బాగా మళ్ళీ మళ్ళీ వింటేనే మనకు బాగా అర్థమవుతాయి. 12,000 దివ్య సంవత్సరాలు దేవతకు ఒక యుగం. ఇటువంటి దివ్య యుగాలు 71 కలిపితే ఒక మనువు యొక్క జీవితకాలం అవుతుంది. దీనినే మన్వంతరం అంటారు. 14 మన్వంతరాలు పూర్తయ్యేసరికి మన్వంతర సందులతో కలుపుకొని బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తవుతుంది. ఎంత పెద్దది చూడండి. దీని పేరు ఒక కల్పం. అక్కడితో ఒక ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయం మళ్ళీ ఒక కల్పకాలం అవుతుంది. అది బ్రహ్మదేవుడికి రాత్రి కాలము. అంటే ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు, ఒక రాత్రికి యుగయుగాలే మారిపోతున్నాయి. ఈ రాత్రి సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గర్భంలో నిద్రపోయి రాత్రికాలం తీరిపోగానే నిద్ర లేచి మళ్ళీ పూర్వంలాగానే సృష్టి ప్రక్రియను ప్రారంభిస్తాడు. యుగం గడిచిపోతున్నాయి. మళ్ళీ వెనుకటి ధర్మశాస్త్రాలు, పురాణాలు, దేవతాస్థానాలు, మనువులు, మన్వంతరాలు మొదలైనవన్నీ పునరావృతమవుతూ ఉంటాయి. ఏమేమి పునరావృతమైందో ఇవన్నీ మళ్ళీ పునరావృతమవుతూ ఉంటుంది.
ప్రతి ఒక్క మన్వంతరంలోనూ ఉండే సప్తఋషులు, మనుపుత్రులు, దేవతలు మొదలైన వారు పేర్లను స్మరించడం కూడా ఒక పుణ్యమే కదా. దానివల్ల కూడా మానవులకు వంశాభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలాలు ఎన్నో లభిస్తాయి. ఇక జనమేజయ మహారాజా, మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో జీవిస్తున్నాం. అందువల్ల వైవస్వత మనువంశం యొక్క వివరాలు కొంచెం అధికంగా తెలుసుకుందాం. కొంచెం అధికంగా ఉంటాయి. కశ్యప ప్రజాపతికి గల భార్యల్లో దాక్షాయణి అనేటువంటి పవిత్ర స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమెకే మరో పేరు అదితి. ఆమెకు పుట్టిన కొడుకే సూర్యుడు. ఇతనికి మరో పేరు వివస్వాన్ లేక వివస్వంతుడు. ఇతని తల్లి గర్భంలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. బుధుడు అనే ఒక మహర్షి ఒకరోజు భిక్ష కోసం కశ్యపుడి ఇంటికి వచ్చాడు. మాతా భిక్షాం దేహి అంటూ ఆర్తిగా అరిచాడు గట్టిగా, భిక్షనివ్వండి అని. కానీ అదితి గర్భభారం వల్ల లేయలేకపోతున్న తట్టుకోలేక వెంటనే లేచి భిక్ష ఇవ్వలేకపోయింది, వెళ్ళలేకపోయింది. ఈ ఆలస్యానికి కోపించినటువంటి బుధ మహర్షి నీ గర్భము నశించుగాక అని శాపం పెట్టి వెళ్ళిపోయాడు. అసలు ఆవిడ లేయలేకపోయింది పాపం. అందుకని కోపం వచ్చేసింది ఋషికి. నశించు అని చెప్పేసి గర్భం నశించు అని శాపం పెట్టాడు. ఆ శాపం విన్న అదితి ఏడుస్తూ కూర్చుంది. ఆ రోజుల్లో శాపం అంటే అంతే కదా, ఇప్పుడు పెడతారు శాపాలు, అవి కాదు, ఏం ప్రయోజనం లేదు. కొంతసేపటికి ఇంటికి వచ్చినటువంటి కశ్యప ప్రజాపతి ఏడుస్తున్నటువంటి భార్యను చూసి అసలు ఏం జరిగింది, విషయం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు అని విచారించాడు. విషయమంతా తెలిసాక ఆయన ఇలా అన్నాడట, అదితి ఏడవకు, నీ గర్భంలో ఉన్న పుత్రుడు ఒక అండంలో రక్షింపబడి ఉన్నాడు, ఒక అండంలో ఉన్నాడు గుడ్డులాగా. ఇప్పుడు ప్రసవ సమయం దగ్గరకు వచ్చింది కనుక ఆ శిశువు ఆ అండంలో నుంచి అంటే గుడ్డులో నుంచి ఇంచుమించు బయటకు వచ్చేశాడు. బుధ మహర్షి శాపం వల్ల ఆ అండం చచ్చిపోయింది. శిశువు నా వర ప్రభావం వల్ల, నా తపస్సు వర ప్రభావం వల్ల శిశువు మాత్రం జీవించే ఉన్నాడు. లోపల అండం చచ్చిపోయింది, అండం మీద కూర్చున్నాడు శిశువు. కాబట్టి అది బతికింది, నా ప్రభావంతో అది బతికింది. ఆయన శాపం వల్ల చచ్చిపోయింది కిందిది. చచ్చిపోయిన మృతమైన అండం మీద సజీవంగా కూర్చొని ఉన్నాడు గనుక ఆ పిల్లవాడికి మార్తాండు అనే పేరు లభిస్తుంది. లోపలే కూర్చున్నాడట అండం మీద, మార్తాండు అనే పేరు వచ్చింది. అతడు మహా తేజశాలి అయి ముల్లోకాలను ప్రకాశింపజేస్తాడు కనుక నువ్వు భయపడకు అని ఓదార్చాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ హరే కృష్ణ. కశ్యప ప్రజాపతి చెప్పినట్లే అదితి మహా తేజశాలి అయినటువంటి పుత్రుని కన్నది. అదితి పుత్రుడు గనుక అతనికి ఆదిత్యుడు అనే పేరు కూడా వచ్చింది. సూర్యుడిని మరో పేరు ఆయనకి, సూర్యుడు అని చెప్పేసి ఇంకొక పేరు. ఆయనకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ముందు ముందు మనం చెప్పుకుందాం. సూర్యుడికి యవన దశ వచ్చేసరికి ఆయన తేజస్సు మరీ ప్రచండంగా రూపొందింది. అతనికి విశ్వకర్మ యొక్క కూతురైనటువంటి సంజ్ఞతో వివాహం జరిగింది. ఆమెకే మరో పేరు
సురేణు అనేటువంటి ఇంకొక పేరు. ఈ సంజ్ఞ మంచిదే కానీ సహన గుణం కొంచెం తక్కువ ఆవిడికి. సూర్యుడిలో గల వేడికి తట్టుకోవడం ఆమెకు కష్టంగా ఉండేది. క్రమక్రమంగా ఆ వేడికి ఆమె నల్లబడసాగిపోయింది. ఆ వేడి తట్టుకోలేకపోయింది సూర్యుడి యొక్క తేజస్సుని. ఆ ఇద్దరు కుమారులు, ఒక ఆడపిల్ల జన్మించారు. మొదటి పిల్లవాడి పేరు శ్రాద్ధాదేవుడు. వివస్వంతుడి యొక్క పుత్రుడు కనుక ఆ పిల్లవాడికి అనగా శ్రాద్ధాదేవుడికి వైవస్వతుడు అనేటువంటి ప్రసిద్ధి వచ్చింది. ఇతడే కాలక్రమంలో వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. సంజ్ఞాదేవి యొక్క రెండవ కుమారుడి పేరు యముడు, కుమార్తె పేరు యమున. వీరిద్దరూ కవల పిల్లలు, యముడు యమున. సంజ్ఞాదేవి రోజు రోజుకి సూర్యుడి కాంతిని భరించలేకపోతుంది. ఆమె చాలా ఆలోచించింది. తన యోగ శక్తులను ఉపయోగించి తన నీడలో నుంచి అచ్చం తనలాగే ఉన్న ఒక మహిళను సృష్టించింది. అంటే తన ఛాయతోనే, తన నీడలో నుంచి, తన ఛాయలో నుంచి పుట్టినటువంటిది కాబట్టి ఆ మహిళను ఛాయ అని పిలిచింది. ఆ ఛాయ జన్మిస్తూనే సంజ్ఞాదేవికి నమస్కరించి, నేను నీ సేవకురాలను, నన్ను ఆజ్ఞాపించు తల్లి, నేనేం చేయాలా? నన్ను సృష్టించావు కదా, నేనేం చేయమంటావు? అప్పుడు సంజ్ఞాదేవి ఇలా చెప్పింది, ఛాయ, నేను పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. నా చేత కావటం లేదు. ఈ వేడిని, ఈ కాంతిని, ఈ తేజస్సును నా భర్తది నేను భరించలేకపోతున్నా. కానీ ఈ విషయము నా భర్త వివస్వంతుడికి తెలియరాదు. అందుకే నిన్ను నేను సృష్టించాను. నువ్వు ఇక్కడ నా స్థానంలో ఉండి నా భర్తకు సేవ చేస్తూ నా పిల్లలు ముగ్గురిని కూడా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండు. ఈ రహస్యం మాత్రం ఎప్పుడూ బయట పెట్టకూడదు అని చెప్పి ఛాయాదేవి ఇలా అంది. అట్లే కాని తల్లి, ఓ సంజ్ఞాదేవి, చాలా సంకటమైనటువంటి పని అప్పచెప్తున్నావు. ఏ ఏ అపాయాలు వస్తాయో తెలీదు, ఏ శాపాలు వస్తాయో తెలీదు. ఆయన కనిపెట్టుకోకుండా ఉంటాడా? అయినా నీ మాయతో, నా శక్తితో సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. అయినా నీ ఆజ్ఞను నేను పాలిస్తాను. కానీ అక్కడ కానీ అని పెట్టింది ఒకటి, ఎవరైనా నన్ను మించిన వారు, నాకన్నా పెద్దవారు ఎవరైనా, నన్ను మించిన వారు ఎవరైనా నా జుట్టు పట్టుకొని నన్ను శాపిస్తానని బెదిరిస్తే మాత్రం నిజం దాసలేను. అప్పుడు చెప్పేస్తాను. నేను అంతవరకు చెప్పను ఎవరికి. నా జుట్టు పట్టుకొని నన్ను శాపిస్తాను, దండిస్తాను, తల తీసేస్తాను అన్న ఎవరైనా అన్నప్పుడు అప్పుడు నేను చెప్తాను. అయినా ఆ పరిస్థితి రాకపోవచ్చు కూడా. నాకెందుకు వస్తుంది? రావచ్చు, రాకూడదు, రాదు కూడా. అందుకని నువ్వు సుఖంగా పుట్టింటికి వెళ్ళిరా, నేను నీ బదులు ఉంటున్నా కదా ఎక్కడ, నేను చూసుకుంటాను అని చెప్పింది. సంజ్ఞాదేవి దీనికి అంగీకరించింది. చాలా సంతోషపడింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఆవిడకి అక్కడ అనుకున్నంత స్వాగతము లభించలేదు. మంచి పని. అందుకని పుట్టింట్లో స్వాగతం లభించకూడదు. మొదటి నుంచి మన శాస్త్రం ఉండేదే అది, మన ధర్మం ఉండేదే అది, మన భారత భూమి ధర్మం ఇది. దీంట్లో తప్పేముంది? విడదీయటం ఎంతసేపు? కలిసి ఉండటం, కలపటమే కదా ముఖ్యం.
అదే కదా ధర్మం. మొదట్లో అన్నీ చూసే కదా పెళ్లి చేసుకుంటాం. ఊరు కళ్ళు మూసుకొని చేసుకోము కదా. అది ఒకటో రెండో కళ్ళు మూసుకొని అయ్యేది, మిగతా అట్లా జరగవు కదా. మొదటి నుంచి మన సనాతన పద్ధతి అదే కదా. అదే కదా మనం రక్షించుకుంటూ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, న్యాయమూర్తులకి ఏదైనా కలిసి ఉంటారేమో అనేది ప్రయత్నిస్తారు. ఒక జంటను విడదీయటం ఎంతసేపు, జంటను కలపటమే కదా ముఖ్యం. ఒకవేళ పిల్లలు కలకపోయినా పర్వాలేదు, కలిసి ఉంటే ఉండొచ్చు కదా అనే దృష్టిని కూడా ప్రయత్నిస్తారు. ఇది ధర్మం, ఇది మన శాస్త్ర ధర్మం. ఇది అప్పటి దేవతల కాలం నుంచి వస్తుంది. చూడండి, సూర్యుడికే కలిగింది ఇట్లా. ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నాం కదా. పుట్టింట్లో స్వాగతం పలకలే, వచ్చావా కూతురా. భార్యాభర్తలకు ఇద్దరికీ సమానమే ఇప్పటి కాలంలో, లేదని ఎక్కడ చెప్తున్నా. మహాత్ములు కూడా అదే ఉంది కదా, దేవతలకు సమానమే కదా. వాళ్ళు ఎంత శక్తి పొందారో ఛాయాదేవి అంత శక్తి పొందింది కదా. తన రూపంతో ఇంకొక శక్తిని సృష్టి చేసింది కదా. మొగుడు కన్నా ఎక్కువ శక్తివంతురాలు కదా. అప్పుడు లేరా ఆడపిల్లలు? మగవాళ్ళ కన్నా ఎక్కువ శక్తివంతులుగా ఉండ్రి. అప్పుడు అంత తపస్సు చేసుకుంటూ ఉండ్రి వాళ్ళు, అంత తేజవంతులుగా ఉండ్రి వాళ్ళు. లేదని ఎక్కడ చెప్పా నేను? కాదే. అందుకని సరి సమానమైనటువంటి అప్పటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక పెండ్లి అయిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండటం చాలా ముఖ్యం అనటానికి ఈ తండ్రి ఆహ్వానం చేయలేదు అనటానికి నేను ఇన్ని 4-5 మాటలు నేను మాట్లాడాల్సి వస్తుంది. మొదట్లో మామూలుగానే ఉన్నాడు. కూతురు వస్తూనే మొగుడి నుంచి వస్తూనే తక్షణం తిట్టరు, రా 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 అంటారు, ఆప్యాయంగా పిలుస్తారు. మొదట్లో బాగా ఉంటుంది. వచ్చావా, అయ్యో తల్లి ఎంతనో, ఏం కథనో. చిన్నప్పుడంతా 4 రోజులు 5 రోజులు కథలు కూడా చెప్పుకుంటారు, ఏడ్చి మొత్తుకుంటారు ఇద్దరు కౌగలించుకొని. క్రమక్రమంగా వస్తుంది ప్రాబ్లం. 1 రోజుతో 2 రోజులతో 10 రోజులతో అయ్యే పని కాదు కదా. ఈవిడ తిష్ట వేసుకొని ఇక్కడే ఉండిపోతుంది కదా, బ్యాగులు గీగులన్నీ తెచ్చుకుంది కదా. అందుకని 1 రోజుతో 10 రోజులతో 1 నెలతో 1 సంవత్సరంతో అయ్యేది కాదు, పర్మనెంట్ ఉండిపోవటానికి వచ్చేసింది. తండ్రి అయినటువంటి విశ్వకర్మ మెల్లగా ఆవిడను మందలించటం ప్రారంభించాడు. నారాయణ నారాయణ నారాయణ. సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకున్నాం కదా. మెల్లగా నీకు సహన గుణం తక్కువ, దానికి తోడు మరొక స్త్రీని సృష్టి చేసి ఎక్కడ పెట్టి వచ్చావంటున్నావు. చెప్పేసింది ఉండిందంతా. ఇంకొక స్త్రీని సృష్టి చేసి పెట్టి వచ్చావంటున్నావు. ఇది ఏమన్నా ఉందా? ఇదేమన్నా చేయొచ్చా ఒక ఆడపిల్ల? అది నీ కాపరానికి క్షేమం కాదు కదా. ఆ ఆడపిల్ల నీ కాపరం తినేదు. ఇది బాగలేదు నువ్వు చేసిన పని అని ఆ తండ్రి సమయం వచ్చినప్పుడల్లా దెబ్బ తిప్పి పొడుస్తూనే ఉన్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు, నిద్రపోతాను అనేటప్పుడు ఇట్లా పొడుస్తూ ఉంటాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.